హాట్ కేక్ లాగా అమ్ముడైపోద్ది. ప్రేమ కోసం చెప్పుకోవాలనుకుంటే ఒక్క కవిత కాదు, నేను దీనికోసం ప్రసంగం సిద్ధం పడుతూ ప్రేమ కోసం పాటలు చూస్తుంటే ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని కూడా హృదయాన్ని తాకే పాటలే. సినిమా పాటలు ఉన్నాయి, దేవుని పాటలు ఉన్నాయి. అది ఏంటి పాట, అందరికీ తెలిసిన పాట ఒకటి చెప్పండి, ప్రేమ మీద పాటలు చెప్పండి, అంత్యాక్షరి ఆడించేస్తాను మీతోటి. దేవ ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరో ప్రేమ పాట చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఆ పాట ప్రభు ప్రేమ తొలికేక, ఇంకా ఓకే, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ. ఎవరిని విన్నారు అది? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడతలేదు. నేను ఒక పాటల పుస్తకం తెప్పించుకున్నాను, ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకాలు, వాటి అర్థములు, ఆ పుస్తకం పేరు. మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేను అప్పుడప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు మన గ్రూప్లో పెడుతున్నాను, మీరు వినండి. మీలో ఎవరైనా జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇంకా వాళ్ళు పంపుతూనే ఉంటారు పాటలు, ఎన్ని పాటలు పంపుతారో, చాలా బాగుంటాయి. వాళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, వాటి అర్థములని ముగ్గురు చాలా భారం కలిగి రాశారు. 250 రూపాయలు పాటల పుస్తకం నేను తెప్పించుకున్నాను, చాలా బాగుంది. ఎందుకంటే అర్థాలు తెలియడం లేదు చాలా మందికి. అది ఇంకా ప్రేమ కోసం ఎవరు చెప్తారు? ప్రేమ కోసం ప్రేమే జగతికి మూలం, అది వాళ్ళ నాన్నగారి ఫేవరెట్ సాంగ్, అది చాలా మందికి ఫేవరెట్ సాంగ్, ప్రేమే జగతికి మూలం. అసలు ఈరోజు థీమాటిక్ సాంగ్స్ పాడిందారు అనుకున్నాను, అయితే నాకు తెలియకుండా ఆండ్రూ మిషన్ లో అందరూ షేర్ చేసుకున్నారు కదా కొన్ని పాటలు, కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేసారు. ప్రేమే జగతికి మూలం, ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి. ప్రేమలో నిలిచి ఉండుడి అని బైబిల్ చెప్తా ఉంది. దేనిలో నిలిచి ఉండాలి? ప్రేమలో నిలిచి ఉండుడి. చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. అసలు మనందరికీ న్యూ టెస్టిమెంట్ లో ప్రేమ కోసమే తెలుసు, అగాపే అంటారని. క్రొత్త నిబంధనలో గ్రీకు పదం అగాపే అంటారు, అది దైవ సంబంధమైన ప్రేమ అని తెలుసు. మరి హెబ్రీ భాషలో ప్రేమను ఏమంటారో తెలుసా? ఎప్పుడైనా విన్నారా? నేను చెప్పానని అనుకుంటా ఉన్నాను, చెప్పకపోతే ఈరోజు చెప్పాలని తలస్తూ ఉన్నాను. హెబ్రీ భాషలో ప్రేమను ఏమంటారంటే, చాలా మంచి పేరు, ఏమంటారు? ఎవరినో పెట్టుకోవచ్చు, కానీ ఆ పేరు ఎవరో పెట్టుకోరు. ఏం పేరు అనుకుంటున్నారు? ఆహాబు. ఏం పేరు? ఆహాబు అంటే ఆహాబు యెజబేలు ఇద్దరు ఉన్నారు కదా, ఆహాబు యెజబేలు. ఈ ఆహాబు చేసిన పని కోసం ఆ పేరు ఎవరో పెట్టుకోవట్లేదు, ఆహాబు. ఆహాబు అంటే ఒక మంచి ప్రేమ. అది ఏ ప్రేమ అంటే కామ సంబంధమైన ప్రేమ, సెక్షువల్ లవ్ అంటారు. తెలుగులో కూడా కామరాజు పేరు పెడతారు. కామ అంటే కోరిక. ఆహాబ్ అంటే కామరాజు అని అర్థం అనుకోండి. పోనీ ఆ పేరు మామూలుగా బైబిల్లో క్రిస్టియన్స్ ఎవరో పెట్టుకోరు. అయితే దీనికోసం మరలా ఇంకొక ఇంకొకటి ఉన్నది పదం. ఇది దురాశ సంబంధమైన ప్రేమ. దురాశ సంబంధమైన ప్రేమ, దీన్ని ఏమంటారంటే మోహము అంటారు. మోహం అంటే కోరికకు ఎక్కువగా ఉండే ఒక విపరీతమైన కోరిక అని చెప్పుకోవచ్చు, మోహము. ఈ పదాన్ని ఎక్కువగా ఆడవారిపై లేకపోతే మగవారిపై ఉండే ఆ యొక్క అట్రాక్షన్ కి ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇస్సాకు యాషావుని అన్నాడట, ఒరే బాబు, నేను చనిపోయేలాగా ఉన్నాను, నువ్వు వేటాడి చక్కని మాంసం తీసుకొచ్చి కూర వండి నాకు పెట్టు అన్నాడంట. దాన్ని ఎక్కువగా ప్రేమించాడంట. ఆదికాండము 25 అధ్యాయము 28వ వచనంలో అంట, చూడండి. ఆదికాండము 25 అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును
తినుచుండెను గనుక అతని ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ప్రేమిస్తున్నాడు? అతను వేట మాంసం తీసుకొస్తున్నాడు. కొంతమందికి ఇస్తేనే ప్రేమ కలుగుతుంది, ఇవ్వకపోతే ఏమన్నా ప్రేమ కలుగుతుందా? అందుకని ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఇచ్చేస్తూ ఉండాల. మన 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 భారతదేశంలో గ్రహాలకి శాంతి అంటారు. అంటే ముద్దలు ఇసురుతూ ఉంటారంట. ఒక నవగ్రహాలకి ఇసురుతూ ఉంటారు. ఎందుకంటే ఆ శాంతి చేయలేకపోతే అది మనకి నష్టం కలిగేంతదేమో అని అనుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా చాలా చాలా సింపుల్ గా అర్థాలు ఇచ్చే కొన్ని మంచి పదాలు. యాకోబు ఎంతో చాలా చాలా స్నేహితులే, లేకపోతే అన్నదమ్ములు. ఇస్సాకు ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. అంటే యాషావు మంచి వేట మాంసం తీసుకొచ్చి వండి పెడుతున్నాడు కనుక. ఎంత క్లియర్ గా ఉన్నా చూడండి మరొకసారి. ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతను ప్రేమించాను. అంటే ఒకవేళ మాంసం తీసుకురాలేదనుకోండి, ఏం కొడుకురా చెడబుట్టావు, మీ తండ్రి కోరిక తీర్చడం తెలీదా, అలాగంటూ ఉండేవాడేమో. దీన్ని ఏమన్నారంటే మోహముతో కూడిన ప్రేమ అని అన్నారు. అంటే 2వ సమూయేలు 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. 2వ సమూయేలు 13వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి, తామారు అను ఒక సహోదరి ఉన్నదట. అతను అమ్మోను అన్న ప్రేమించాడట. ఇది కూడా మోహమే. మోహం అంటే విపరీతమైన ప్రేమ కోరిక, అంతే ఏమి లేదు. ప్రేమ ఉంది కానీ దాన్ని విపరీతంగా ఎక్స్ప్రెస్ చేయడం. ఇక్కడేమో బహుశా ఇస్సాకు తిండి మీద ఎక్స్ప్రెస్ చేశాడు, అమ్మోనేమో ఏం మీద ఎక్స్ప్రెస్ చేశాడు, ఈ ఒక అమ్మాయి మీద ఎక్స్ప్రెస్ చేశాడు. తను చాలా సుందరిగా ఉన్నది కాబట్టి తన మీద ఎక్స్ప్రెస్ చేశాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఈ కామమును గురించిన మాటలు ఉంటాయి. అవి మనం ఏం చేస్తామంటే ప్రేమ అంటాము, కానీ ఏ రకమైన ప్రేమలో మనము నిలిచి ఉండాలి. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లను కొందువు. లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దానిని తెలుసుకొనుము. నీవు త్రోవలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటెవు. అంటే ఏంటంటే ఈ అమ్మాయి దోషం కనిపిస్తుందంట. అంటే 22వ వచనం నుంచి మనకి కనబడుతుంది. నీవు క్షారముతో కడుగుకొనిన విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. అంటే ఇవి శరీర సంబంధమైన కోరికలు ప్రేమను చూపిస్తా ఉన్నాయి. ఒక ప్రేమ సెన్షువల్ లవ్, లేకపోతే అమ్మాయిల మీద ప్రేమ, లేదంటే భోజనం మీద ప్రేమ. అయితే కొన్ని ప్రేమలు ఇవి ఎలా ఉంటాయంటే శరీర సంబంధమైన ప్రేమలు అనుకోవచ్చు. మరి స్నేహ సంబంధమైన ప్రేమల కోసం కూడా బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. న్యూ టెస్టిమెంట్ లో చాలా విషయాలు మనము అనేక సార్లు చెప్పుకున్నాం. దీన్ని ఫిలియో అని అన్నారు. యాక్చువల్ గా ఫిలాసఫీ అంటే అర్థం ఏంటంటే వన్ హూ లవ్స్ ద లిటరేచర్. ఫిలాసఫీ అంటే ఫిలియో అనే పదం నుంచి వచ్చిందంట. ఫిలాసఫర్ లేకపోతే ఫిలడెల్ఫియా, ఈ పదాలకు అర్థం ఏంటంటే స్నేహ సంబంధమైన ప్రేమ. ఫిలియో ఐ లవ్. ఈ లవ్ అనే పదం స్నేహ సంబంధమైన ప్రేమ, సోదర ప్రేమ. ఉదాహరణకి పాత నిబంధనలో 22వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడైనా నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమలో మోహం లేదు, కామ సంబంధమైన విషయాలు లేవు. కేవలము కొడుకు, స్నేహ సంబంధమైన ప్రేమ. నా కొడుకు, నా కూతురు,
ఇలాంటి అర్థం ఇచ్చే అనేకమైన అంశాలు ఈ పాత నిబంధనలో కూడా చక్కగా ఉపయోగించబడినాయి. అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకమైన అర్థంనిచ్చే పదాన్ని ఉపయోగించడం మనం చూస్తాం. అంతేకాదు నిర్గమాకాండం 21వ అధ్యాయము 5వ వచనంలో కూడా దీనికి సంబంధించింది చాలా చక్కని విషయం ఉంటుంది. ఇది కూడా స్నేహ సంబంధమైన లేదంటే తండ్రి కుమారుల మధ్యన గురించిన ప్రేమ కోసం తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? నేను నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. ఈ ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ, స్నేహ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమలో కామం లేదు, ఆ ప్రేమలో మోహం లేదు, ఆ ప్రేమలో నాకు తిండి పెట్టారు కాబట్టి ప్రేమిస్తున్నాననే స్వార్థం లేదు. చాలా మంది జీవితాల్లో ఏంటంటే ఇలాంటి ప్రేమలో చూసినప్పుడు చాలా మంది ప్రేమలో స్వార్థంగా కనిపిస్తూ ఉంటాయి. దేవుని ప్రేమ కూడా ఉంది. దేవుని ప్రేమ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆది కాండము 22 అధ్యాయము 2వ వచనం. ఆది కాండము 22 అధ్యాయము 2వ వచనం. అప్పుడాయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు కుమారుని. మనకి మా నాన్నగారికి 10 మంది పిల్లలు. 10 మందిలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావు అన్నారు అనుకోండి, వెంటనే మా నాన్నగారు నా పెద్ద కొడుకు అంటారు. మరి మిగతా కొడుకులను కూడా ప్రేమిస్తారు, కానీ ప్రయారిటీ. ఒకవేళ నన్ను ఎవరిని అడిగి నీకు ఇంతమంది చెల్లెలు కదా, నువ్వు ఏ చెల్లిని ప్రేమిస్తావు అన్నారు అనుకోండి, నాకు చిన్న చెల్లి అంటే ఇష్టం. మరి మిగతా వాళ్ళని ప్రేమిస్తాను, కానీ ఏ చెల్లి అని స్పెసిఫిక్ గా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు ప్రేమించు. మనం కొన్నిసార్లు ఒక వస్తువుని చాలా ప్రేమిస్తాం, మనం కూర్చుని ఒక ప్లేస్ని ఇష్టపడతాం, మన ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఒక్కళ్ళే ఇష్టపడతాం. అందరూ ఇష్టమే, కానీ ఏం జరుగుతుందంటే ఎవరో ఒక్కరిని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక దైవ సంబంధమైన ఒక ప్రేమ, స్పెసిఫిక్ ప్రేమను చూపిస్తా ఉన్నాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దైవ సంబంధమైన ప్రేమ కోసం చూస్తే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనం మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 37వ వచనం అమ్మ. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఏం రాయబడిందంటే నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పితరులను ప్రేమించను గనుక నీకు స్వాస్థ్యమునిచ్చాను. నేను చాలాసార్లు తల్లిదండ్రులందరినీ ఏంటి ప్రోత్సహిస్తానంటే, నీ బిడ్డల్లో సంతోషంగా ఉండాలంటే నీవు దేవునిలో ఎక్కువ గడపాలి అని చెప్తా ఉంటాను. అదే వచ్చిన ఇక్కడ క్లియర్ గా ఉన్నది. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా పితరుల సంతానం. మా నాన్నగారిని దేవుడు ప్రేమించాడు కాబట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తే నీ కుమారునికి, నీ కుమార్తెకి స్వాస్థ్యాన్ని ఇస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే, దేవా నువ్వు నన్ను ప్రేమించు, నీవు నన్ను ప్రేమించి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నా కుమారులకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేయి, నా కుమార్తెకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేయి. ఇట్ ఈస్ నాట్ మై ప్రిఫరెన్స్, నేను ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టాడు.
మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఇదే ప్రార్థన చేయాలి. దేవుడు తన ప్రజల ఎడల కనుపరిచే ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఓకే, నేను పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాను, చాలులే, ఇంకా వాళ్ళ కొడుకుతో నాకు సంబంధం లేదు అనుకోవద్దు. అనుకోడాయన. మనం అనుకోవచ్చు లోక సంబంధంగా, బ్రతుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళివ్వండి, ఇప్పుడు వాళ్ళ కొడుకులతో పిల్లలతో నాకు సంబంధం ఏంటి, నన్ను పట్టించుకోరు కదా, ఇంకా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళక్కర్లేదు అని అనుకోకూడదు. మనుషులైతే ఆ విధంగా అనుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా అలా అనుకోడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ పితరులను నేను ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళని ప్రేమించాను కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. చాలా చక్కగా ఉంది. అంతేకాదు, భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ కోసం బైబిల్ తెలియచేస్తుంది. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కోసం బైబిల్ తెలియచేస్తా ఉంది. ఒక న్యూ టెస్ట్మెంట్ లోకి మనం వచ్చినప్పుడు స్నేహితుల మధ్య ప్రేమ కోసం 2 పదాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అంటే మనము చాలా విపరీతంగా ప్రేమిస్తాం. దేవునికా ప్రిఫరెన్స్, తల్లిదండ్రులకా? అంటే చాలా మంది ఏమంటారంటే తల్లిదండ్రులే దేవుని చూపించారు కాబట్టి తల్లిదండ్రులకే నమస్కారం చేయాలి ఫస్ట్ అంటా ఉంటారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నీకు జ్ఞానం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలి, తర్వాత తల్లిదండ్రులకు ఇవ్వాలి, తర్వాత గురువు గారికి ఇవ్వాలి. నీవు దేవుని మర్చిపోతున్నావు. ఒకళ్ళు ఎవరో అనాలిసిస్ చేశారు. అనాలిసిస్ చేసి, మరి నాకైతే పూర్తిగా తెలీదు, ఒక చోట అమెరికా దేశంలో మొన్న ఏదో కాలిపోయింది కదా, కాలిపోయిన దగ్గర మార్కులు వేశారట. దేవునికి ఎన్ని మార్కులు, బంధువులకు ఎన్ని మార్కులు, స్నేహితులకు ఎన్ని మార్కులు అని అనాలిసిస్ చేశారట. దేవుడికి 0 వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? స్నేహితులకు వచ్చినాయి ఎక్కువ మార్కులు, బంధువులకు వచ్చినాయి. దేవుడికి 0 మార్కులు లాగానే దేవుడు హాట్ విండ్స్ పంపించాడో ఏమిటో. కొన్నిసార్లు మన ప్రిఫరెన్స్ దేవునికి కాకుండా దెయ్యానికి వెళ్ళిపోతా ఉంది. మనము మన జీవితంలో మన కుమారుల కన్నా, మన కుమార్తెల కన్నా, భార్య కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలి. మన బర్త్డే చేసుకుంటున్నాం, దేవుడికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. పెళ్లి రోజు చేసుకుంటున్నాం, మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం నాకున్న జ్ఞానం చాలే అనుకోకూడదు. మన జీవితంలో ఏమి జరిగినప్పటికీ మొట్టమొదటిగా మనం దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇచ్చామో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దీవించడం మొదలు పెడతాడు. చాలా చక్కగా దీవిస్తూ ఉంటాడు. అయితే మన ప్రేమ ఏమైపోతుందంటే చర్చ తర్వాత వెళ్దాంలే, ఎందుకంటే చర్చ అయితే ఎప్పుడు ఉండేదే, బర్త్డేలు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అని చర్చ కొట్టి వెళ్ళామనుకోండి, అదో పెద్ద సమస్య అయి కూర్చుంటది. అది అందరికైనా అంటే అందరికీ కాకపోవచ్చు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని సంబంధమైన ప్రేమ కోసం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాశారు. ఏమంటారు? 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ కోసం యోహాను రాసినట్టుగా మరొకరు ఎవరు రాయలేదండి. కాబట్టి ప్రేమ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నిజంగా యోహాను సువార్త, యోహాను పత్రికలు బాగా చదివామనుకోండి, ఎన్ని చక్కని మాటలు మనం చూస్తాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఇక్కడ వ్రాయబడి ఉంది, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును ప్రేమించిన శిష్యుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నేను నా మనవరాలు తీసుకున్నాను అనుకోండి, చాలా క్లోజ్ గా తీసుకుంటాను. నా కుమార్తెను తీసుకున్నాను అనుకోండి, చాలా క్లోజ్ గా తీసుకుంటాను.
వాళ్ళు నన్ను హక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు నాకు చాలా క్లోజ్ గా ఉంటారు. మరి మనము యేసయ్యను ప్రేమించినప్పుడు యేసయ్యతో మనం ఉండాలి. చాలా మంది చర్చిని నిర్లక్ష్యం చేస్తారు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు, వాక్యం చదవడం నిర్లక్ష్యం చేస్తారు. వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఇంకా ఏ విధమైన ప్రోత్సాహం మనకు ఉండదు. ఇందాక మనం చదువుకున్నాం, విన్నాం. దేవుని వాక్యము మనలను బలపరిచేది, మనలను స్థిరపరిచేది. మనము మన యొక్క కుటుంబ జీవితాల్లో ఏంటంటే ఆర్థిక విషయాల్లో కృంగిపోతూ ఉన్నప్పుడు, మానవ సంబంధాలు మనకి చాలా కోపం తెప్పించేవిగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తామంటే కృంగిపోకుండా నిలబెట్టేది దేవుని వాక్యం. ఈరోజు న్యూస్ పేపర్లు చదువుతూ ఉన్నాను. 3 పేపర్లు ఉన్నాయి. 3 పేపర్లు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి. ఈ పేపర్లన్నిటిలోనూ కామన్ గా కొన్ని పేజెస్ తిరిగితే భార్యాభర్తల మధ్య గొడవ వల్ల పిల్లలు వాళ్ళు కలిసి విషం తినేశారంట. భార్యాభర్తల సంబంధం గొడవ వల్ల వేరొకరు ఆత్మహత్య చేసేసుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉండలేకపోతామన్నారు. అలాంటి బలహీన పరిస్థితుల్లో నిన్ను బలముగా నిలబెట్టేది దేవుని వాక్యం. అందుకనే నువ్వు ఏ పరిస్థితుల్లోనన్నా కృంగిపోతున్నావేమో, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ దేవుడు యేసయ్య నిన్ను నిలబెడతాడు. ఆ విషయం మనం నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. నువ్వు యవనస్తుడుగా, లేదంటే ఒక కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలిగా అనేక సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యల్లో నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే ఏకైక ప్లేస్ ఏంటంటే బైబిల్ చదవడమే. నేను చదువుతూ ఉన్నాను. ఈరోజు హెడ్డింగ్ ఏంటంటే మనము సహోదర ప్రేమ కలిగి మనము క్రీస్తు ప్రభువులో బలంగా నిలబడాలంట. ప్రేమ కలిగి బలంగా నిలబడాలని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అసలు ప్రేమ కలిగి ఎవరు బలంగా నిలబడుతున్నారు? ఈ మధ్యకాలంలో ప్రేమలు కూడా ఏమీ నిలబడతలేదు. నా చిన్నప్పుడు ఎవరైనా గడ్డం పెంచుకున్నారనుకోండి, ఏమనివారంటే, ప్రేమలో విఫలమైపోయావా, గడ్డం పెంచుకున్నావో, దేవదాసులా తిరుగుతున్నావు అనేవారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ ప్రేమ కోసం, అయ్యో నా ప్రేమ కోల్పోయానే, నాతో మాట్లాడతలేదని గడ్డం పెంచుకునేవారట. ఇప్పుడు నవీన యుగం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ట్రెండ్, ఆ అమ్మాయి పోయిందా, లోకంలో అమ్మాయిలే లేరా, అమ్మాయిల దేశం గొడ్డుపోయిందా, తను కాకపోతే ఇంకొక అమ్మాయి, అతను కాకపోతే ఇంకొకడు, ఇలాంటి ఆలోచనతో ప్రస్తుతం ట్రెండ్ వచ్చేసి ఏమవుతుంది తెలుసా? మొత్తం ఏంటంటే ఈ ప్రేమకు నిర్వచనాలే పోయినాయి. ఇంతకు ముందు ప్రేమ అంటే చాలా దానికోసం కమిట్మెంట్ ఉండేది. నేను ఒక స్టోరీ చదివాను. ఆమె మిలిటరీలో ఒక అతను మంచి లెటర్ రాశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 నెల కాపురం చేసి మిలిటరీకి వెళ్ళిపోయాడు. మిలిటరీకి వెళ్ళిపోయిన తర్వాత మిలిటరీ నుంచి ప్రేమతో ఒక మంచి ఉత్తరం రాశాడు. నీతో గడిపిన క్షణాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత నా తలంపులు మారిపోయినాయి, నా ఆలోచనలు మారిపోయినాయి, అనుక్షణం నువ్వే ఉన్నావు. నేను మిలిటరీలో ఉన్నాను కానీ నా మనసంతా అక్కడే ఉన్నదని చాలా చక్కని లెటర్ రాశాడు. కానీ రాసిన తర్వాత లెటర్ అందుకుంది, చదువుకుంది, ఎంతో మురిసిపోతున్న సమయంలో మరలా వేరొక లెటర్ వచ్చింది. ఆమె భర్త చనిపోయాడు మిలిటరీలో. ఇప్పుడు తను ఏం చేసింది తెలుసా? అయ్యో భర్త చనిపోయాడు, అందరూ సలహా చెప్పారు, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నువ్వు చాలా యవనస్తురాలివి, కాబట్టి నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ఆమె ఏమన్నదంటే, సారీ, అతను నన్ను ప్రేమించిన విధానం, నేను ఆయన్ని ప్రేమించిన విధానం చూస్తే నేను మరొక పెళ్లి చేసుకోను అని చెప్పేసి తను ఇంకా అలాగే మిగిలిపోయింది. కొన్నిసార్లు ప్రేమలో నిలబడ్డం, అదే ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఒక అమ్మాయి చక్కగా మంచి ఫోటో ఇచ్చింది, దిస్ ఈజ్ ఫర్ యూ, నువ్వు నన్ను ఎప్పుడు అద్దం ముందు పెట్టుకోవాలి, నువ్వు తలదూకున్నప్పుడు నన్ను చూడాలి, ఇలాగిచ్చింది. మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయినప్పుడు ఆ ఫోటో మాత్రం తిరిగిచ్చే, దగ్గర పెట్టుకోకే అని అంటది. కొన్నిసార్లు ఈ రోజుల్లో అలాగా ఉంది, ఫోటోలు ఇస్తున్నారు, మళ్ళీ బ్రేకప్ అయితే వెనక తీసేసుకుంటావు అన్నారు. ఈ రోజుల్లో ప్రేమల్లో ఏ విధమైన ఏంటంటే స్థిరత్వం లేదు, నిలకడ లేదు.
సహోదర ప్రేమలో స్థిరత్వం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నా సంతోషము మీలో పరిపూర్ణం అవ్వాలంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమకు చాలా అడ్డంకులు ఉన్నాయి. ఏంటి ప్రేమకు అడ్డంకులు అంటే, దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల్లో కొన్ని యాటిట్యూడ్స్ వల్ల ప్రేమ ఉండడం లేదు. యాటిట్యూడ్ అంటే ఏంటి, కరెక్ట్గా మీరు ఎలా చెప్పగలరు? యాటిట్యూడ్ అంటే మీరు ఎప్పుడైనా ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి పదం ఉపయోగిస్తున్నారు, అతను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? అతను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి కరెక్ట్గా చెప్పు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే మీరు చెప్పండి. యాటిట్యూడ్ చూపిస్తున్నారంటే ఏమంటారు మీరు? బహుశా అహంకారం చూపిస్తున్నాడు, లేకపోతే గర్వం చూపిస్తున్నాడు. ప్రేమకు అడ్డంకి ఏంటంటే బహుశా గర్వం కావచ్చు, లేదంటే అహంకారం కావచ్చు. ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:9 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. అతిశయము, ఈ పదం పేరు ఏం పేరు చెప్పండి? అతిశయము. చాలా అందమైన పదం అతిశయం అనేది. దానికి పర్యాయ పదం చెప్పాలనుకోండి, గర్వము. అంటే ప్రతిసారి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వివిధ రకాలైన గర్వాల్లో ఉంటాయి. బహుశా సరిగా స్నేహం కలవకుండా ఉండడానికి కారణం ఏంటంటే అతిశయం కారణం కావచ్చు, గర్వం కారణం కావచ్చు. మనతో ఉండేవాడు మనకి అనుకూలంగా ఉంటే పర్వాలేదు, మాట్లాడచ్చు. అతను గర్వం ప్రదర్శిస్తున్నాడు అనుకోండి, నేను ఎందుకు వెళ్తాను, నాకు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఒక యాటిట్యూడ్ అనేది ఒక మానసిక దౌర్బల్యం లేకపోతే లక్షణం అని చెప్పుకోవాలి. అందుకని దేవునికి ఇష్టం లేని ఒక అంశం ఏంటంటే సంఘంలో సామెతల గ్రంథం 16:5 ఉంటది. సామెతల గ్రంథము 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గర్వము కలిగి ఉన్నదనుకోండి, ఆ దేవునికైనా మీకైతే మనకైతే నచ్చేస్తారా ఏంటి? కొంచెం గర్వంగా కనిపించారు అనుకోండి, ఎవరన్నా మాట్లాడతారా? ఎంత పొగరో అంటారు మన భాషలో. మరి సహోదర ప్రేమ యందు నిలకడగా ఉండు అన్నప్పుడు మనకున్న ఈ లక్షణం ఉన్నదనుకోండి, వెంటనే మన పతనానికి కారణం అవుతుంది. మన స్నేహం విడిపోవడానికి కారణం ఈ అహంకారం కావచ్చు, గర్వం కావచ్చు. సామెతల గ్రంథం 29:23 ఒకసారి చూద్దాం. ఎవని గర్వము వానిని తగ్గించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుందటండి? ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనతనందును. మనకి వినయం లేదనుకోండి, ఇంకా ఎవరు కూడా ప్రేమించరు. ఎప్పుడైనా బాబు ఆ చైరల్లా తీసురా, బాబు ఆ మైక్ ఎలాగ ఇయ్యి, బాబు అది ఆ కాను కొంచెం పట్టు, లేకపోతే కొంచెం ఎత్తుడు అనేది ఎవరికి చెప్తారు తెలుసా? మన మాట వినేవాళ్ళకి చెప్తారు. అతనే భవిష్యత్తులో లీడర్ అయిపోతాడు. లీడర్లు అయ్యేవాళ్ళు ముందు ఏం చేస్తారు తెలుసా? పరిచర్య చేస్తారు. పరిచర్య చేసిన తర్వాత అవును ఇతను చాలా అనుకూలంగా ఉన్నాడు, మన మాట వింటున్నాడు కాబట్టి అతనికే పని అప్పు చెప్తారు. గర్వంగా కూర్చుని నేను చూడాలా, నేను ఎప్పుడైనా మా ఇంట్లో చీపురు పట్టుకున్నానా, నేను ఎప్పుడైనా గొడ్డు పట్టుకుని కిటికీ తుడిసేనా, ఎక్కడేంటి ఎలా చెప్తున్నారు అనుకున్నారు అనుకోండి, అంతే, అతన్ని ఎవరు పిలవరు. మన గర్వమే మనల్ని తగ్గించేస్తుంది. సీట్లోంచి లేకం మనం అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా?
ఆ ఆపర్చునిటీ వేరొకరు తీసుకుంటారు, వాళ్ళు నాయకులే కూర్చుంటారు. మనం ఏం చేస్తామంటే అక్కడ కూర్చున్న చోటే కూర్చుంటాం, మనల్ని ఎవరో పట్టించుకోరు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మనము ప్రేమలో నిలిచి ఉండాలంటే ఒక లక్షణం మనం విడిచిపెట్టాలి. అది ఏ లక్షణం అంటే గర్వము అనే లక్షణం కావచ్చు, లేకపోతే అతిశయము అనే లక్షణం కావచ్చు, లేదంటే మనకున్న ప్రతిసారి మనకున్న ఒక మంచి లక్షణం ఏదైనా వాడు కావచ్చు, దాని నుంచి నాకు అది ఉంది కదా అని మనం గర్వపడకూడదు. బహుశా మనకి అందరికీ తెలిసిన ఒక చక్కని ఉదాహరణ ఎవరంటే బెల్షాజరు మహారాజు బబులోను. అతను చాలా గర్వపడ్డాడు, అతను నైపుణ్యానికి గర్వించాడు, అతను దేశానికి అతను ఇచ్చిన ప్రొటెక్షన్ కోసం గర్వించాడు. అతను లాంటి కింగ్డమ్ మరొకరు కట్టగలరా అని అనుకున్నాడు. దేవునికి అతను ఏ విధమైన కృతజ్ఞత చెల్లించకపోతే అప్పుడు దేవుడు అన్నాడంటే, బెల్షాజరు నీ నైపుణ్యం బాగుంది, యుద్ధ నైపుణ్యం బాగుంది, కానీ దీనివల్ల నీకు గర్వం వచ్చింది. నీ గర్వాన్ని బట్టి నిన్ను ఈ దేశం రాజుగా తీసివేస్తా ఉన్నాను. నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువ వాడిగా కనిపించావు, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నువ్వు గడ్డి వేయాల్సి ఉంది. ఎవని గర్వము వాళ్ళని తగ్గించేస్తూ ఉంటది. కొన్నిసార్లు ధనాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. అదే యాకోబు అంటున్నాడంటే, యవనస్తులట ఆ రోజుల్లో వారు డంబముల యందు అతిశయిస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 4:16 చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. సంఘంలో డంబముల్లో, కుటుంబంలో డంబాలు. మా ఊళ్ళో వాళ్ళు ఈ ఊళ్ళో ఉండిపోయారు కానీ మాది బోర్డు డాబా అని చెప్పుకుందని అన్నారట. అంటే ఏంటంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు, లేకపోతే మేము ఎంత గొప్పగా పెరిగాము, మేము ఏం తిన్నవాళ్ళని తెలుసా, మేము ఎంత గొప్పగా తిరిగాము తెలుసా, మాకు అసలు ఈ కూరలు తెలీదు, మాకు అన్ని పిజ్జాలు బర్గర్లే తెలుసు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇంకన్నీ గొప్పలే. వాళ్ళకి కొంచెం జీతం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒకరికంటే ఒకరికి నా జీతం ఎంత అనుకుంటున్నావు, 2 లక్షలు లేకపోతే 3 లక్షలు, నాకేటి ఒక్కసారి ఏమన్నా రెసిషన్ నడిచింది అనుకోండి, మళ్ళీ అప్పుల కోసం తిరగాల్సిందే, అందరి కాళ్ళు పట్టుకోవాల్సిందే. కానీ ఆ ప్రస్తుతం ఉండే దాని మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే డంబాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు మనుషులకి మెటీరియల్ ప్రైడ్ ఉంటది. మెటీరియల్, నాకు 4 ఇల్లులు ఉన్నాయి, నాకేటి ఒక ఇల్లు అద్దెకిచ్చినా దాని మీద నాకు ఒక 20,000 వస్తుంది నెలకి, హ్యాపీగా బతికేస్తాను, నాకు ఎవరితోనూ సంబంధం లేదు అనుకోవచ్చు. కొన్నిసార్లు ధనము దేవుని వల్ల కలుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. నా కష్టాన్ని బట్టి కలుగుతుంది, నా జ్ఞానాన్ని బట్టి కలుగుతుంది అనుకుంటా ఉంటాం. కొంతమందికి స్పిరిచువల్ ప్రైడ్ ఉంటది, ఆత్మీయ గర్వం. అదే సుంకరి, ఇంకొకళ్ళు ఎవరు పరిసయుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఈ సుంకర్లాగా ఉండలేదు, నేను దశంభాగం ఎత్తున్నాను, పోపుల్లో దశంభాగం, వారంలో 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఈ సుంకర్లాగా ఉండలేదు, నువ్వు ఈ సుంకర్లా నన్ను చేయనందుకు నీకు వందనాలు అని దేవునికి చెప్తావన్నాడంట. మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. నేను చాలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ఓకే, నేను బైబిల్ చదువుకుంటాను పాస్టర్ గారు కాబట్టి బైబిల్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఒక కామన్ విశ్వాసి కూడా మీరు బైబిల్ చదువుతలేదా, మీరు ప్రార్థన చేయట్లేదా అంటే వాళ్ళు ఏం చేస్తారు, నాకున్న పని ఒత్తిడండి అని అంటారు. ఈయన పెద్ద గొప్పలు చెప్పేస్తున్నాడు, మోకాళ్ళు అరిగిపోతున్నాయని, ఇంకెవరో ప్రార్థన చేయట్లేదు, దేశంలో ఎవరు లేరంట, ఎన్ని గొప్పలు చెప్పుకుంటారు అంటూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు అలాగే స్పిరిచువల్ ప్రైడ్ కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తానంట ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:6. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇది మనం అందరం కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన చక్కని మాట. దేవుడు అహంకారులను ఎదిరించి, దేనికోసం నీకు అహంకారం? మంచి ఆరోగ్యం ఉన్నదని అహంకారమా?
మంచి ఇల్లు ఉన్నదని అహంకారమా? మంచి శాలరీ వస్తుందని అహంకారమా? ధనం ఇచ్చేది దేవుడు, ఇల్లునిచ్చేది దేవుడు, మనలో నడిపించేది దేవుడు. చాలా మందికి ఇంటలెక్చువల్ ప్రైడ్. నాకు ఎక్కువ మార్కులు వస్తున్నాయిరా, నీకేమొచ్చినాయి, నువ్వు ఫెయిల్. నా హ్యాండ్ రైటింగ్ బాగుంది, నీదేం బాగుంది, నాకు మ్యాథ్స్ వచ్చు ఫస్ట్, నేను ఇంజనీరింగ్ ఫస్ట్. ఇంటలెక్చువల్ ప్రైడ్. కొరింథీ సంఘంలో చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అందుకనే ఆ సంఘం విడిపోయింది, మొక్కలైపోయింది. దానికి కారణం ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే మేము చాలా బాగా ఉన్నాము. చూడండి ఒకసారి చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. మనమందరము జ్ఞానము కలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగజేయును గాని అది మనకి కావలసింది. జ్ఞానము ఉప్పొంగ చేయును. జ్ఞానము మనల్ని ఏం చేస్తా తెలుసా? ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, I completed my doctorate. I know many languages. I traveled different countries. I preached in different churches. నువ్వు చాలా గొప్ప చెప్పుకోవచ్చు. నీకు చాలా జ్ఞానం ఉంది, పక్కోళ్ళ కంటే జ్ఞానం ఎక్కువ ఉంది, నువ్వు ఎక్కువ చదువుకున్నావు, వాళ్ళకి చదువు లేదు. కానీ అది నీకు ఉపయోగపడదు. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు క్షేమము అభివృద్ధి కలగాలి అంటే నువ్వేం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. క్షేమము అభివృద్ధి కలిగి ఉండాలంటే నీకేముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలా? జ్ఞానం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. టుడే ద టాపిక్ ఈజ్ ప్రేమలో నిలబడి ఉండండి, నిలకడగా ఉండండి. సహోదర ప్రేమలో నిలకడగా ఉండండి. అదే నన్ను సంతోషింప చేస్తుందని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. చాలా మందికి ఈ ప్రేమలో నిలకడగా ఉండడం తెలియడం లేదు. ఏంటంటే ప్రతిసారి చాడీలు, ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరికంటే ఒకరు గొప్పలు చెప్పుకోవడం. నేను ఎక్కువ ప్రార్థన చేస్తానంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, వాళ్ళు ఏముంది ఎంత ప్రార్థన చేస్తారు కానీ ఏం మార్పు ఉంది వాళ్ళు, ఇలాగనుకుంటూ చాలా మంది ఏం చేస్తున్నారంటే సరిగా లేక వారి జీవితాల్లో నష్టాలు తెచ్చుకుంటూ ఉన్నారు. అహంకారము, లేకపోతే గర్వము, ఇలాగా. కొన్నిసార్లు సంఘాలు విడిపోవడానికి, ప్రేమలో నిలకడగా లేకపోవడానికి కారణం కూడా యాక్షన్ ఆఫ్ ద పీపుల్ అంటారు. ప్రజలు వాళ్ళ యొక్క ప్రవర్తన ఇష్టం లేదు. ఒక్కోసారి సరదాగా చెప్తాను, ఏమనుకోకండి. ఈరోజు యూత్ నడిపిస్తారంటే పెద్దోళ్ళు ఏమన్నారు కదా, వాళ్ళు నడిపించుకుంటారు కదా, ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు అనుకుంటారు కదా. పెద్దోళ్ళది కదా ఆరాధన, అప్పుడు యూత్ ఏమనుకుంటారు? వాళ్ళు కదా నడిపించుకుంది, మనం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకుంటారు. అలా కాదు. యాక్షన్స్ ఆఫ్ ద పీపుల్. మనము వాళ్ళు ఆరాధన నడిపించిన, వీళ్ళు ఆరాధన నడిపించిన, ఇది మనది ఆరాధన, మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం అనుకునే ఆలోచన ఉండాలి. మనం పార్టిసిపేషన్ ఏం లేదు కదా ఈరోజు, ఎవరిది ప్రోగ్రాము, ఓకే వాళ్ళు చూసుకుంటారు, మనం ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. ప్రోగ్రామ్ ఉన్న రోజే ముందు రావాలా? ప్రోగ్రామ్ లేని రోజు ఆలస్యంగా రావాలా? అలా ఉండకూడదు. మనము ఎవరిని చూడొద్దు, మనుషులను చూడొద్దు, లేకపోతే అక్కడ ప్రోగ్రాం చూడొద్దు. దేవునిని ఆరాధన చేయడానికి మనం వెళతా ఉన్నాం. అందుకని ఏమంటున్నాడు తెలుసా బైబిల్లో? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించి. ఎంత చక్కని మాట అది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నన్ను ఎంత అందంగా నేను ప్రేమించుకుంటాను, నా ముఖాన్ని చూసుకుంటాను. అయ్యో ముఖం అంతా చిక్కిపోయింది, నిద్ర లేదు, 1 గంట ఎక్కువ నిద్రపోవాలా, నేనేటి బరువు తగ్గిపోతున్నాను, కొంచెం బరువుగా తినాలంటే బలంగా ఉండాలి, నాలో నేను ప్రేమించుకుంటున్నాను. మరి మన పక్కోళ్ళకో అంతే, ముఖం ఎప్పుడు ఎడుతూనే కనబడుతుంది, ఎప్పుడన్నా నవ్వు ఉంటుంది అంటే ఈజీగా వాళ్ళని తృణీకరించేస్తూ ఉంటాం. బైబిల్ అలా చెప్తలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే యు లవ్ యువర్ నైబర్. నువ్వు సంఘములో ప్రేమలో నిలకడగా ఉండాలంటే, నీ దేవుడు నిన్ను ప్రేమించేలా ఉండాలి అనుకుంటే
నువ్వేముండాలంటే గర్వం ఉండకూడదు. రెండవది ఏముంటదంటే నువ్వు యాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అంటే నువ్వు ప్రజలతో చాలా ప్రేమగా ఉండాలి. కొన్నిసార్లు ఇది మనకి తగ్గిపోతా ఉంది. అంతగా మించి మనలో ఏముండాలి? మరొకసారి ఇందాక మనం చదువుకున్న వాక్య భాగాన్నే మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు 17వ వచనం 18వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి కారణం ప్రైడ్. కుటుంబంలో గొడవలు రావడానికే ప్రైడ్. అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికే ప్రైడ్. లేదంటే తల్లి బిడ్డల మధ్య గొడవ రావడానికి ప్రైడ్ అంటే నాకేమి తక్కువ. ఒక భార్య అంటది నాకేం తక్కువ, భర్త అంటాడు నాకేమి తక్కువ. అంటే వాళ్ళిద్దరికి ఏం తక్కువ లేదు, అందుకనే ఇద్దరు ఇడిపోతారు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు తగ్గించుకోవాలి. ప్రైడ్ తగ్గించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి. ఒకరి కోసం ఒకరు. సంఘంలోనే కాదు, కుటుంబంలో కూడా దీన్ని మనం అప్లై చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? మీరు ప్రేమ కలిగి ఉంటే నన్ను సంతోషింపజేస్తారు. ఇప్పుడు కుటుంబంలో మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంటా ఉందా? భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటా ఉందా? లేకపోతే పిల్లల మధ్య ప్రేమ ఉంటా ఉందా? కొన్ని కుటుంబాల్లో సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. దేవుని యొక్క సన్నిధిలో అవి సరి చేసుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, అయ్యో నేను ప్రేమ కలిగి లేను. కొన్నిసార్లు వాదనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇది రైట్ అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఫైనల్ గా దేవుని సన్నిధిలో మోకరించి మనం అడగాలి. ప్రేమలో నిలబడమంటా ఉన్నాడు మన దేవుడు. ఒకవేళ మన జీవితాల్లో అదే గాని తగ్గినట్లయితే సహోదర ప్రేమ నిలకడగా ఉండవలను. హెబ్రీయులు రాసిన పత్రికలో సహోదర ప్రేమ నిలకడగా ఉండాలి అంటా ఉన్నాడు. ఎందుకంటే మన సహోదర ప్రేమ నిలకడగా ఉండడం లేదు. మనము ఎదుటి వాళ్ళ యొక్క అవసరతలు మనం చూడడం లేదు. వారి కష్టాలు మనం పట్టించుకోవట్లేదు. ఇరుకులు ఇబ్బందులు పట్టించుకోవట్లేదు. మనము మళ్ళీ తిరిగి దేవుని మందిరంలోనికి సరిగా ఉండలేకపోతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటున్నాడు తెలుసా? 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. సహోదర ప్రేమ తగ్గిపోతా ఉంది. ఆఖరి దినాల్లో ప్రేమ తగ్గిపోకూడదు. పిల్లల మీద ప్రేమ, లేదంటే భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, మన పొరుగు వారి మీద ప్రేమ, సంఘం మీద ప్రేమ. ముఖ్యంగా సంఘం మీద ప్రేమ పెరగాలి. అన్ని వేళలా ఒకేలాగా ఉండదండి ప్రేమ. ఎలా ఉంటుందంటే ఈ ప్రేమ ఎలాంటిదంటే, ఒక చెట్టు వేసావు అనుకోండి, దానికి నీరు పొయ్యకపోతే చెట్టు ఎండిపోతుంది. నువ్వు దాన్ని ప్రేమించకపోతే అది నాటడం అనవసరం. అలాగే మా ప్రేమ లేకపోతే ప్రేమ ఎలాంటిదంటే దానికి నీరు పొయ్యాలా, లేకపోతే దాన్ని కాపుదలు ఇవ్వాలా, చుట్టూరు కంచి వేయాలా. ఒక చెట్టుకి చుట్టూరు కాపుదలు పెట్టలేకపోతే గేదెలు తినేస్తాయి, మేకలు తినేస్తాయి. దాని చుట్టూరు ఫెన్సింగ్ వేయాలి, దానికి నీళ్లు పోయాలి, ఎండ తగిలేలా చూడాలి. నేస్తే పెరగదు. ఇప్పుడు మన ప్రేమ కూడా అలాంటిదే. భార్య భర్తల మధ్య ప్రేమ కూడా అలాంటిదే. అలా అత్త కోడల మధ్య ప్రేమ అలాంటిదే. కుటుంబంలో అందరి ప్రేమలు అలాగ ఉంటాయి. దాన్ని నువ్వు పెంచి పోషించకపోతే వెంటనే వాడిపోతుంది. ఎలా వాడిపోద్ది? నువ్వు ఇవ్వలేదు, పెట్టలేదు, అందుకని వాళ్ళు నిన్ను ప్రేమించడం లేదు. వాళ్ళు నిన్ను ప్రేమించడం లేదు, అందుకని నువ్వు పెట్టలేదు. అలా ఉంటది. కాబట్టి మనము సంఘముగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి అవసరతల్లో ఒకరు పాలు పంపులు పొందుతూ, మన సహోదర ప్రేమ, సంఘంలో ఉండే ప్రేమ మనం కలిగి ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. అయితే కొంచెం ఎక్కువసేపు అయింది, ఏదైనా పర్వాలేదు. దేవుని వాక్యాన్ని ఇంకా చాలా చక్కని వచనాలు ఉన్నాయి, మనం తర్వాత చెప్పుకుందాము. ఈ సమయంలో మనం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.
కళ్ళు మూసుకుని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా ప్రేమ ఎలా ఉంది?